అందరికీ నమస్తే అండి. ఈ పోరంబోకేతోళ్ళకి రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు, కానీ అమరావతి రాజధానిగా ఉంటే మాత్రం నిద్ర పట్టదు. ఆ పోరంబోకేతవ ఎవడో కాదు, మా చెక్కగాడు ఉన్నాడు ఒకడు, బోకేతవ నాగార్జునమ్మ యాదవ్ అని, నాగార్జునమ్మని ఆడే. ఒకసారి అమరావతి పైన ఎంత దారుణంగా విషయం కక్కుతున్నారో ఒకసారి చూడండి. జూన్ 15, 2014 ఇప్పుడు నారాయణ ఏం చెప్తున్నాడు చూడండి. ఇది జూన్ 15, 2014 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తాం. మీరు మళ్ళీ మాకు ఇంత అవకాశాలు ఇవ్వద్దు, ఇంత లేట్ చేయొద్దు. ఈశ్వర్గా నీకు అందరూ అంత పెద్ద కామెడీ ఏమనిపించిందిరా నీకు? అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాడు ఆడేసి శాతకానంలాగా చెక్కాట్లు ఆడేసాడు. అక్కడ నిజంగా చెక్కాటే ఆడాడు. అదేదో సామెత ఉంది, వెనకటికి సామెత, మంగళవారం అని చెప్పేసి అని, అలాగా ఏడవలేక మంగళవారం అని చెప్పేసి చెక్కాట ఆడాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో చెక్కాట ఆడాడు, చెక్కగాలిలాగే ఆడాడు. ఇక్కడ ఏళ్ళైపోయాడు కానీ 3 రాజధానులు కట్టేస్తానని చెప్పిన చెక్కగాలిలాగా మాట్లాడాడు. ఇవాళ మీకు ఎందుకురా అంత కామెడీ అయిపోయింది? నీకు ఎందుకురా ఈశ్వర్గా అంత నవ్వు వచ్చేస్తుంది? దేనికిరా నీకు? ఎరా బోకు, నీకు ఎందుకు అందులో అంత కామెడీ ఏమని చెప్పు. 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి అని అన్నారు. నీకు అందులో అంత కామెడీ ఎందుకు వస్తుందిరా? పెట్టండి కటౌట్లు, అహహా దేనికో. మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అలాగే వెళ్ళాలి చెక్కాట్లు ఆడాడని చెప్తున్నాను కదా ఇప్పుడు ఇందాక. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చెక్కాట్లు ఆడాడు. మీరు అర్థం చేసుకుంటారు. ఇంకా నేను డైరెక్ట్గా అంటే పదం అంటే బాగోదేమో. ఇవాళ బోకేదలు నవ్వేస్తారనమాట. ఎందుకు నవ్వు వచ్చేస్తున్నారా మీకు అసలు? అంటే రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు, కానీ అమరావతి మాత్రం ఉండకూడదు, అభివృద్ధి జరగకూడదు. పానికి మాలి యాదవాల కానీ ఇంకా మాట్లాడుతున్నాడు. అసలేం చక్కగాడు వీడే నాగార్జునమ్మ కూడా. వీడియో స్టోరీ చెప్పుకోతా చూడండి, వినిపిస్తా. అంటే 2.5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 6 నెలలు ఎక్కువ తీసుకొని 3 ఏళ్లలో మాది కూడా రాజధాని ప్రాంతమే కాబట్టి రాజధాని పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దాంతో పాటు రాజధాని అమరావతి రాజధాని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం. సరే, ఈ బోకేదవ ఏం చెప్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతిని నాశనం చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుని దేని తీర్చాం మేము అధికారంలోకి వచ్చిన తను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చింది. మేము అసలు అలాంటి లేఖలేమీ రాయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకముందు కూడా, అంటే 2014 నుంచి 2019 వరకు కూడా రాజధాని ఎప్పుడైతే ప్రకటించారో, ప్రకటించిన తర్వాత ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాశారు, కేంద్రానికి లేఖలు రాశారు. ఏది? అప్పు ఇవ్వద్దని, రాజధాని నిర్మాణానికి మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు. వీళ్ళ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడున్న నిర్మాణాలు అక్కడ ఆపేసి, వాళ్ళని పంపించేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదిలేసుకొని, మనకి ప్రపంచ బ్యాంక్ ఇస్తాన రుణాన్ని కూడా మాకు వద్దు అని చెప్పి లేఖలు రాసేసి ఎక్కడికక్కడ సర్వనాశనం చేసిందే కాకుండా, ఇవాళ చెక్కగాల డెబేట్లో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు. 2.5 ఏళ్లలో కాకపోతే 4 ఏళ్లలో కడతారు. ఈ 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఊరేసుకొని సత్తారు ఎట్లా మీరు అంతా కలిసి? మీరు జగన్మోహన్ రెడ్డి కట్టకట్టుకుని ఇందులో దూకి సత్తారా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందే కాకుండా మళ్ళీ బోకేతలకు కామెడీ అయిపోయింది అన్నమాట. రాజధాని అంటే అంత కామెడీ అయిపోయింది వీళ్ళకి. లేకపోయినా పర్వాలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలం పాటు రాజధాని అనే ప్రస్తావన ఈ బోకేతలకు గుర్తుకు రాలా, అస్సలు గుర్తుకు రాలి వాళ్ళకి. సాక్షి ఛానల్లో కాదు చూడండి, ఎప్పుడైనా సరే అమరావతి పైన ఒక డిబేట్ జరిగిందేమో చూడండి. ఇవాళ చర్చ ఏంటంటే, వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, అసలు అమరావతిని ఇక్కడ నిర్మించొద్దని చెప్పేసి నేను శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది కదా, అనేక కమిటీలు చెప్పినాయి కదా, ఇక్కడ ఏ విధంగా మీరు నిర్మిస్తారంటే మళ్ళీ మొట్టమొదటికి వచ్చారు వీళ్ళు. ఆల్రెడీ పనులు ప్రారంభం అయిపోయినాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ అంటే అమరావతిలో ఉండడం ఇష్టం లేక కొంపలోంచి పరిపాలించాడు అనుకోండిలే. అసెంబ్లీ జరిగింది కూడా 5 ఏళ్ళు కూడా అమరావతిలోనే. ఈ 5 ఏళ్ళు బొగ్గలకు గుర్తుకు రాలా? ప్రభుత్వంలో ఉండి మీరు ఏం పీకేర్రా అంటే దానికి సమాధానం చెప్పరు. ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంత తినేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత తినేశారంటే, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చెక్కాట్లాడా. నేను అందుకే మొట్టమొదట నన్ను చూసా, వీడియో స్టార్టింగ్లో నన్ను చూసారా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు చెక్కాట్లాడేసాడు, చెక్కాటే ఆడాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒకవేళ నిజంగా అమరావతిలో అవినీతి జరుగుంటే
ఒకవేళ అది నిరూపించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతావో లేదంటే దాని తాలూకా మంత్రులను జైల్లో పెడతావో పెట్టాల్సింది పోయి చెక్కగాల్లో కూర్చొని ఇవాళ ఓడిపోయిన తర్వాత నీ చెంచగాలి చేత నీ సొంత ఛానల్ ఒకటి ఉందని చెప్పేసి అందులో కూర్చోబెట్టి మళ్ళీ పాఠాలు చెప్పిస్తున్నావు మాకు. ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పించేది జగన్మోహన్ రెడ్డి? కడుపుకి అన్నం తింటున్నావా నువ్వు అసలు పెంట తింటున్నావు మాకు అర్థం కావట్లా. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొంచెమైనా సిగ్గు ఉండాలి మనకి. మనం చెప్పడానికైనా సరే కొంచెమైనా సిగ్గు ఉండాలి. నీకు ఎలాగ సిగ్గు సెరవలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ చెంచాగాలకన్నా ఈ బోకేదవులకన్నా సిగ్గు సెరవ ఉండాలి. మన 5 ఏళ్ళు అధికారంలో ఉండి పీకింది సచ్చింది ఏమీ లేదు. మళ్ళీ మనం మొట్టమొదటికి వచ్చాం మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారి పైన అమరావతి పైన విషం కక్కుతున్నామని ఈ ఎదవలకి అసలు బుద్ధి జ్ఞానం లేదు అసలు. మరి ఎదవలారా మీరు 3 రాజధానులు అన్నారు కదరా, 3 రాజధానులు ఎంతవరకు వచ్చి నీకు చెప్పండి. పోనీ ఏ మేరకు తీసుకెళ్ళాడు పోనీ అదన్నా చెప్పండి అంటే దాని గురించి కూడా ప్రస్తావన ఉండదు. ఎక్కడెక్కడ అదే 3 రాజధానులు అని చెప్పేసి ఏ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశాడో చెప్పండి రా. పోనీ రాజధాని నిర్మించేస్తాను అన్నాడు కదా ఎదవల్లారా అంటే దానికి సమాధానం ఉండదు వీళ్ళకి. మళ్ళీ ఇక్కడ నవ్వేస్తున్నారు వీళ్ళు. ఆహాహా కామెడీ పెట్టండి డీజేలు మాట్లాడుతూ ఒట్లు. ఆడు జర్నలిస్టో బోగ్గాడో అర్థం కావట్లేదు. ఆడు మాట్లాడుతూ ఒట్టేసేమంటున్నాడు. ఆడిది ఒక విచిత్రమైన పోయేకాలు. ఆడి గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడదాం. వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. నా అలా అంటే ప్రతిసారి ఒకసారి మేము వీడియోలు చేసేటప్పుడు ప్రతిసారి భారతీయ మీద ఒట్టేయమంటావు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతిసారి పదపద్దాకా పిచ్చోళ్ళగా వచ్చేసి ఒట్లేయండి అదేయండి ఇదేని మాట్లాడడానికి మేము కూడా పదపద్దాకా వీడియో చేసిన ప్రతిసారి కూడా నిన్ను ఉద్దేశించో లేదంటే ఆ నాగార్జున అమ్మగారిని ఉద్దేశించో మీరు ఏది మాట్లాడినా కానీ భారతిరెడ్డి మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. ఆ స్థాయికి మీరు తీసుకురావద్దు. భారతిరెడ్డి గారు కూడా మేము చెప్తున్నాం ఈ బోకేదోళ్ళని ఇలాంటి వదిలేమాకండి. వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఇలాగే మాట్లాడిపెడతామంటే మీ మీద ఒట్లేయాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోలేదు మీరు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది కాకుండా వాళ్ళు వచ్చి యదవులందరూ కూడా పాఠాలు చెప్తున్నారు. ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? ఆ కీసుకొని వేసుకొని జగన్మోహన్ రెడ్డి రెడ్డి బొక్క పీకింది లేదు సచ్చింది లేదు. ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేస్తారా రాజధాని నాశనం చేస్తారని చెప్పేసి ఒక పక్క బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నేను అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక డిబేట్ పెట్టేసి మళ్ళీ మొన్న మాటలు మాట్లాడేటట్టుకు వచ్చి కొద్దిగా కడుపుగా అన్నమేగా తినేది పెంట అయితే కాదుగా. సరే వాళ్ళిద్దరికంటే అలాగే బుద్ధి జ్ఞానం లేదులే. మీకన్నా ఏం పోయే కాలం జనాలు తుప్పుకుని మన మొక్కను ఉమ్మేస్తారని ఇంగిత జ్ఞానం మీకన్నా ఉండాలి కదా. ఏం పోయే కాలం మీకు? అంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దిగజారిపోయి 5 ఏళ్ళు అధికారంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమీ పీకలేకపోయినా సరే మళ్ళీ నిస్సిగ్గుగా డిబేట్లో కూర్చొని ఎలా మాట్లాడాలనిపిస్తుందో మాకు అర్థం కావట్లా. అంటే చూసే జనాల పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మాట కంటికి. అనేక సందర్భాల్లో చెప్పాం రాలిపోమాకంట్రా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అవాస్తవ ప్రచారం చేయమాకండి అని చెప్పేసాను. ఎదవల్లారా అలాగని మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క. కాకపోతే ఏంటంటే ఈ ఎదవల్ని ఇలా వదిలేసే 2014 నుంచి 2019 వరకు ఈ ఎదవలు చేసే విష ప్రచారాలనే పోతే పోయేలే ఆడి పాపాన్ని ఆడే పోతారులే అని చెప్పేసి వదిలేసిన మూలానే 2019లో తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది. చేసింది చెప్పుకోలేకపోయాం. వాళ్ళ విష ప్రచారాలు చేస్తే వదిలేసారు మొత్తం ఆడి పాపాన్ని ఆడే పోతాడని చెప్పేసాను. ఆడి పాపాన్ని ఆడి పోలా ఆడు చేసిన పాపాలకు మనం పోయాం. రాష్ట్రం పోయింది. రాష్ట్రం నాశనం అయిపోయింది. 20 ఏళ్ల కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఏది 5 ఏళ్ల కాలం పాటు అధికారం ఇస్తే. చాలామంది అంటూ ఉంటారు మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరే అయిపోతున్నారు. మనమేం అయిపోవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మనం యూట్యూబ్లో మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వాలి వాళ్ళు ఎవరిని రీచ్ అవ్వాలనేది వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది. వాళ్ళు అవుతారు ఖచ్చితంగా దానికి. సో కౌంటర్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు చేసే విష ప్రచారాన్ని మనం మాట్లాడాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది. అవి అర్థం చేసుకోండి మీరు కూడా ఫస్ట్.